బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రాజ్య ప్రసాదాలను తొలపించేలా పార్టీ భవనాలు నిర్మించారని టీడీపీ ఆరోపిస్తుంది. అనుమతులు లేకుండా అడ్డగోలుగా టీడీపీ భవనాల నిర్మాణాలు చేసినట్లు వైసీపీ అభియోగాలు మోపుతుంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజాధనంతో ప్రభుత్వ భూముల్లో ఎన్నో భవనాలు నిర్మించారు. వాటిని పార్టీ ఆఫీసులుగా మార్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాల పేరిట నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది. తాడేపల్లిలో నిర్మాణం పూర్తి కావచ్చిన బిల్డింగ్ ను కూల్చేసిన నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నారు. ఏలూరు నడిపొట్టున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం ప్యాలెస్ ని తలపించేలా నిర్మించడంలో జిల్లావాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు కర్నూలులోని వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా గంగవరంలో శ్రీలంక కాలనీ వాసులకు కేటాయించిన స్థలంలో దౌర్జన్యంగా పార్టీ ఆఫీసును నిర్మించారు. అటు మచిలీపట్నంలో 2 ఎకరాల్లో స్థలం కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల విభజన తర్వాత వేలకు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్రభుత్వ భూముల్లోనే దర్జాగా కట్టుకోవడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి ప్రభుత్వ భూమినే వైసీపీకి కట్టబెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రాజప్రసాదాలను తలపించేలా పార్టీ భవనాలను నిర్మించారని అటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మనం వైజాగ్ లో ఋషికొండ పైన ఏ విధంగా అయితే భవనాలను నిర్మించారో కూడా ఇంతకు ముందే చూసాం. అయితే దీనికి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నిర్మించారు భవనాలని, పార్టీ కార్యాలయాలని వైసీపీ నేతలని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అటు టీడీపీ కూడా సేమ్ అట్లాగే అనుమతులు లేకుండా భవనాలు నిర్మాణాలు చేపట్టినట్లు కూడా వైసీపీ కూడా అభియోగాలు మోపుతుంది. రైట్, ఇక ఏదేమైనప్పటికీ అటు టీడీపీ నేతలైతే జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజాధనంతో ప్రభుత్వ భూముల్లో ఎన్నో భవనాలు నిర్మించారని, వాటిని పార్టీ ఆఫీసులుగా కూడా మార్చుకుని ఉపయోగిస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వైజాగ్లో కానీ ఇతరత్ర ఏలూరులో కానీ మచిలీపట్నంలో కానీ కొన్ని వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపించడం కూడా చూస్తుంది. దానికి నోటీసులు కూడా పంపించారు. ఇవి గవర్నమెంట్కి సంబంధించిన అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో కార్యాలయాలని నిర్మించారు అని చెప్పి తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న అంటే ఆల్మోస్ట్ పూర్తి కావచ్చిన బిల్డింగ్ ను కూడా కూల్చేసిన నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని ఏదైతే వైసీపీ కార్యాలయాలకు ఉన్నాయో వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.